వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ నళిని గారు. వారితో మాట్లాడదాం. వ్యూయర్స్, ఈ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేయండి, కొందరికి యూస్ఫుల్ అనుకుంటున్నాను. మేడం నమస్తే. నమస్తే అండి. ఫనీ అనుకోండి మేడం, కాకపోతే చాలా మంది లేడీస్ లో ఎక్కువగా ఈ ఆశ ఉంటుంది, హస్బెండ్ ని లొంగ తీసుకోవడం ఎలా. కొన్నిసార్లు పూజారుల దగ్గరికి వెళ్ళి చిట్కాలు ఫాలో అవడానికి యూట్యూబ్లలో సెర్చ్ చేస్తూ ఉంటారు. పర్సనల్ గా కొంత ఊర్లలో కూడా ఇలా ఎలా లొంగ తీసుకోవాలి, అలా అత్తల్ని అడగడము, రిలేషన్షిప్స్ త్రూ తెలుసుకోవడం, వేరే వాళ్ళ త్రూ ఇలా చేస్తూ ఉంటారు. సైకాలజీ ఏం చెప్తుంది మేడం? ఈ హస్బెండ్స్ ని లొంగ తీసుకోవడానికి ఏమైనా ట్రిక్స్ టిప్స్ అలా ఉంటాయా? ఎందుకంటే ఒక వైఫ్ కి ఏముంటుంది, హస్బెండ్ నా మాటే వినాలి, నా హస్బెండ్ నాకే సొంతం, పేరెంట్స్ మాట వినకూడదు కూడా అని చాలా మంది ఎక్కువగా లేడీస్ ఆలోచిస్తుంటారు. కొందరు అలా కూడా ఉంటారు, కొందరు ఇలా కూడా ఉంటారు. అందరూ అని కాదు మేడం. ఏమైనా టిప్స్ ఉంటాయా? ఎలా ఒక మనిషిని లొంగ తీసుకోవడం కుదురుతుందా అంటే, ప్రాక్టికల్ గా అడిగితే లొంగ తీసుకోవడం కుదురుతుందంటే కుదురుతుంది. కానీ లొంగ తీసుకోవడం తాలూకు డెఫినేషన్ ఏంటి అంటే, వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఉనికిని కోల్పోయి, వాళ్ళ ఆలోచన విచక్షణాన్ని కోల్పోయి, మీరు నందంటే నంది పందంటే పంది అనడం మీ దృష్టిలో లొంగ తీసుకోవడమా? లేదు, మీ ప్రేమ కట్టుబడి, మీ మాట కట్టుబడి, మీ వ్యక్తిత్వానికి వాళ్ళు గౌరవిస్తూ, ఈ మనిషి ఓ మాట మాట్లాడారు అంటే దాంట్లో పాయింట్ ఉంటుంది అని ఒక ఆగి ఆలోచించగలిగే అంత గౌరవాన్ని మీరు పొందడం ద్వారా మీరు చెప్పే ప్రతి దానికి వాళ్ళు విలువ ఇచ్చి దాన్ని కన్సిడర్ చేయడం లొంగ తీసుకోవడమా? డెఫినేషన్ ఏంటి? ప్రతి దాంట్లో లొంగిపోయింది. అమ్మ ప్రేమకు మనం లొంగిపోమా కదా? మన పిల్లల నవ్వుకి ఆనందానికి మనం లొంగిపోమా? ఎంత హ్యాపీగా. మరి లొంగ తీసుకోవడం అన్న కాన్సెప్ట్ లేదంటే ఉంది ఇక్కడ. కానీ వాటికి అక్కడ ప్రాతిపదిక ఏంటి? కొన్నిటికి ప్రేమ, కొన్నిటికి నమ్మకం, కొన్నిటికి బాధ్యత. మన పిల్లల చిన్న చిన్న అందాలకి, చిన్న చిన్న ఆనందాలకి మనం ఎలా లొంగిపోతున్నాము? ఎందుకంటే అక్కడ మన బాధ్యత, ఒక వాళ్ళ మీద ఉన్న ప్రేమ. అమ్మ ప్రేమకు మనం ఎందుకు లొంగిపోతున్నాము? అక్కడ ప్యూర్ ప్రేమ అండ్ గ్రాటిట్యూడ్, అంటే మనకి థ్యాంక్ఫుల్నెస్, ధన్యవాదాలు, కృతజ్ఞతాభావం కదా. సో ఈ ఎక్కడ చూసినా కూడా ఇందులో పాజిటివిటీ ఉందా, లేకపోతే అవతల వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోవటం ఉందా? లేదు కదా. సో భార్యని భర్తలు లొంగ తీసుకోవటం అన్నా, భర్తల్ని భార్యలు లొంగ తీసుకోవాలన్నా మంచి ఉద్దేశం ఏంటంటే ప్రేమ, గౌరవం. ప్రేమ గౌరవం అన్నప్పుడు చాలా మంది ఏంటంటే ప్రేమను మాత్రమే పట్టుకొని అతి ప్రేమ చూపించేసి, అవతల వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయేంతలాగా ప్రేమ చూపించేసి, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నా అయినా లొంగట్లేదు అన్నాడు. ప్రేమ ఒక్కదాని వల్ల ఏమీ కాదండి. ఇది రాసి పెట్టుకోండి. ప్రేమ అటు ఇటుగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ గౌరవం ఎప్పుడు ఉండాలి. గౌరవం. ఈ గౌరవం కూడా మీరిచ్చే గౌరవం మాత్రమే కాదు, మీకు తెచ్చుకున్న గౌరవం వల్ల కూడా అవతల మనుషులు లొంగుతారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, లొంగటానికి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. అవును, లొంగటం అంటే పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ విచక్షణని కోల్పోయి, ఏమోలే ఏది అడిగినా వదిలే, మా ఆవిడ ఎలా చెప్తే అలా చేద్దాం అని అనుకుంటే, అప్పుడు ఒక్కొక్కకి మనం పెంచుకునే ఒక్కొక్కకో పిల్లికో పల్లకలు మాట్లాడే చిలకకో తేడా ఏముంది, మొగుడికి తేడా ఏముంది? అలాంటి వాళ్ళు వ్యక్తిత్వం లేదు కదా. మీకు వ్యక్తిత్వం లేని వ్యక్తి మీకు భర్తగా నిలబడటం వల్ల మీకు కూడా అదేం పెద్ద ఉపయోగం కాదు. ఒక మనిషి ఎట్లా ఉండాలి అంటే, నీకు ఏదైనా సమస్య వచ్చినా అటువైపు తిరిగి చూస్తే నీకు సొల్యూషన్ రాగలగాలి. నీకు ఏదైనా బాధ వచ్చినా సరే నేను ఓదార్చగలిగే ఒక షోల్డర్ అయ్యి ఉండాలి. అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నీ పక్కన నిలబడ్డప్పుడు నీకు కూడా జీవితం మీద ఆశ పెరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళదైన వ్యక్తిత్వం, వాళ్ళదైన ఇది కోల్పోకుండా కూడా మనం చెప్పే ఒక మాట, మనం చెప్పే ఒక ఆలోచన, మనం చెప్పే ఒక విషయాన్ని వాళ్ళు చక్కగా దాన్ని గౌరవంగా స్వీకరించి ఆలోచించగలిగే తత్వాన్ని మనం తెచ్చుకోవడం అంటే దాన్ని లొంగడం అంటారు. ఈ విషయంలో మనము వాళ్ళకి లొంగిపోయినట్టు, వాళ్ళు మనకి లొంగిపోయినట్టు కదా. వాళ్ళు ఏదైనా చెప్తే మనం కన్సిడర్ చేయాలి, మనం ఏం చెప్తే వాళ్ళు కూడా కన్సిడర్ చేయగలుగుతాం. దీనికి ప్రాతిపదిక గౌరవం. చాలా రిలేషన్షిప్స్ లో ప్రేమ మీద పెట్టినంత దృష్టి గౌరవం మీద పెట్టరు. అవును మేడం, ఇది ఆలోచించి చూడండి. ఈ మాట నిజంగా విన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించి చూడండి. ప్రేమ మీద పెట్టినంత దృష్టి గౌరవం మీద పెట్టరు. గౌరవం 2 రకాలుగా, మళ్ళీ మీరు పొందాల్సిన గౌరవం, మీ హక్కుగా మీరు పొందాల్సిన గౌరవం, వారి హక్కుగా మీరు ఇవ్వాల్సిన గౌరవం, 2 చాలా ఓవర్లుక్ చేసేస్తామండి మనం దీన్ని. ప్రేమ అన్న దుప్పటిలో మనం చాలా ఓవర్లుక్ చేసేస్తాం దీన్ని. గౌరవించాం అవతల వ్యక్తిని. మీ గౌరవం కోసం కూడా మీరు నిలబడరు. చాలా సార్లు మీ అభిప్రాయం ఏదైనా సరే కూడా వాళ్ళని ఇంప్రెస్ చేసేసేయాలి కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా చేసేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రేమ కొద్దీ నా కోసం ఎందుకు చేయరు అని డిమాండ్ చేసి తీసుకుంటుంటారు. ఈ 2 రకాల్లో మీరు గౌరవం ఇవ్వడం కోల్పోతున్నారు, గౌరవం తీసుకోవడం కోల్పోతున్నారు. అలా కాదు.
మీకు అసలు ఏది ఓకే ఏది ఓకే కాదు, వాట్ ఈజ్ ఓకే టు యూ, వాట్ ఈజ్ నాట్ ఓకే టు యూ అనేది మీరు క్లియర్గా రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచే మీరు దాన్ని చెప్పగలగాలి, దానికి ఒక డిఫైన్ చేయగలగాలి. ఓకే, నా మీద గొంతు ఎత్తితే నేను ఒప్పుకోను, గొంతు ఎత్తిన రోజున నువ్వు నా మీద ఎవరు గొంతు ఎత్తావు, నేను నీకంటే డబల్ గొంతు ఎత్తుతాను కాదు. నేను మనిషిని కదా, నువ్వు మాట్లాడితే నాకు అర్థం అవుతుంది కదా, నాకు భాష వచ్చు కదా, మాట్లాడు. గొంతెత్తి అరవడానికి నేనేం కుక్కనో రోడ్డు మీద వెళ్తున్నా ఆవునో గేదెనో కాదు కదా. సో ఇది నాతో గొంతెత్తి గొంతు పెంచి మాట్లాడదు, ఏదైనా విషయం ఉంటే ప్రశాంతంగా మాట్లాడు, అర్థం చేసుకుందాం, మాట్లాడదాం అనే ఒక టోన్ సెట్ చేయాలి, ఇద్దరికి సెట్ చేసుకోవాలి. ఆ సెట్ చేయటం ఈజ్ వాట్ రెస్పెక్ట్ రిలేటెడ్. అది మనం చేయలేదు, అది మనం ఫస్ట్ నుంచి ఎలాగోలాగో రకరకాలుగా మనం వాళ్ళ పట్ల బిహేవ్ చేస్తున్నాం, రకరకాలుగా వాళ్ళు మన పట్ల బిహేవ్ చేయడానికి మనం ఆస్కారం ఇచ్చేసాం. అప్పుడు ఎక్కడికో వచ్చిన తర్వాత నా మీద ఊరికే అరుస్తుంటాడు, నేను ఏం చెప్పినా అరుస్తుంటాడు, అదే వాళ్ళ అమ్మ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉంటాడు, నా దగ్గరే అరుపులు అరుస్తాడు అని నువ్వు ఇప్పుడు అనేం లాభం? నా మాట వినడు, నన్ను పట్టించు. మొదటి నుంచే నువ్వు ఒక సెల్ఫ్ థాట్, అలాగే ఆలోచన. చాలా మందికి ఏంటంటే లొంగ తీసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అండి, వాళ్ళ అభిప్రాయానికి గౌరవం లేదన్నప్పుడు అనిపిస్తుంది. అవును, ఎస్. అరే ఇలా చేస్తే మనకు ఉపయోగం అని నేను ఇంత గొంతు చించుకొని మనసు పెట్టి చెప్తున్నా కూడా నీకెందుకు నీ మైండ్కి ఎక్కదు అన్న భావన వచ్చినప్పుడు లొంగిపోతే బాగుండు కదా, నేను చెప్తే నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ లేకుండా చెప్తే వినేసేలా సంవత్సరాన్ని చెప్తున్నా వినట్లేదు ఎలా అని చెప్తే వినేస్తే అయిపోతుంది కదా అని అప్పుడే అనిపిస్తుంది వాళ్ళకైనా సరే. అది ఎందుకు అనిపిస్తుంది అంటే చెప్పినప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఒక విలువ ఇచ్చి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల. ఇది అవతల వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైనా రిలేషన్షిప్ ఈజ్ నెవర్ వన్ సైడ్, ఇద్దరి సైడ్ అంతే. రెండు వైపులా ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ వాళ్ళ రెస్పాన్స్ కూడా మనం చేసే వాటి మీద, మనం వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేయాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మన రియాక్షన్ మన రెస్పాన్స్ కూడా వాళ్ళు మన పట్ల ఎలా బిహేవ్ చేయాలన్న దాని మీద ఉంటుంది. లొంగ తీసుకోవడం అంటే ఇంకా అవతల వాళ్ళది ఏ పాత్ర లేకపోతే వాళ్ళని మొత్తంగా మీరే అన్ని యాక్షన్స్ ఇన్పుట్స్ ఉంటే లొంగ తీసేసుకోవచ్చు. కానీ రిలేషన్షిప్స్ అలా కాదు కదా. అవును, మీరు ఎంత మంచిగా ఉండండి, ఎంత బాగా చేయండి, అవతల వాళ్ళ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ వచ్చినప్పుడే అది కరెక్ట్ గా నిలబడుతుంది. సో మనం అది కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా అది నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఏదైనా చెప్తున్నారంటే అది మన మంచి కోసం చెప్తున్నారు, కాబట్టి మనకు ఉపయోగపడుతుంది కదా. కానీ నా మంచి అంటే అవతల వాళ్ళ చెడు కాదు, అవతల వాళ్ళ చెడు కాకూడదు. ఎందుకంటే చాలా మ్యారిటల్ ఇష్యూస్ లో ప్రాబ్లం ఏమవుతుంది, మా దగ్గర మా మంచి కోసం మేడం నేను చెప్తాను మేడం, మా కాపురం కోసం మన మంచి కోసం నేను చెప్తూనే ఉంటాను మేడం. వీళ్ళు చెప్పే మంచి ఏంటి, అక్కడ నుంచి ఆస్తి రాయించుకొని వచ్చేసేయి, అక్కడ నీ డివిజన్ నువ్వు తీసేసుకుంటే అప్పుడు మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు దీనివల్ల మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మనం బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్తున్నాం. నువ్వు చెప్పేది నీ దృష్టిలో మంచే, కానీ ఇక్కడ మధ్యలో ఉన్న వ్యక్తికి అక్కడ చాలా చెడు చేయాల్సి వస్తుంది అవతల వల్ల. మరి ఎలా మేడం దాన్ని ఎలా అంటారు కదా. అందుకని నీ మంచి ఈజ్ నాట్ సమ్వన్ డంపింగ్ ఆన్ సమ్ అదర్ పర్సన్. ఓకే, నువ్వు ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలంటే నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నువ్వేం చేయగలుగుతావు, మీ ఆయన వచ్చే దాంట్లో నువ్వు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెడతావు అవి పెట్టాలి తప్ప అక్కడెక్కడో అప్పనంగా ఉన్నదాన్ని నువ్వు లాక్కొచ్చేసి అక్కడి నుంచి మనం ఎదుగుదాం అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వు అలా ఆలోచించని రోజున నీ మీద గౌరవం పెరుగుతుంది. అవును, నువ్వు అవతల వాడిని తొక్కేసైనా సరే, నీ వాళ్ళని నువ్వు బాధ పెట్టైనా సరే, నువ్వు భర్తలైనా అంతే కదా. నేను ఏదైనా చాలా కేసెస్ లో మనం డౌరీ కేసెస్ లో ఏం చూస్తాము, నేను వ్యాపారం పెట్టాలనుకున్నా మీ నాన్న నుంచి డబ్బులు తీసుకురా అంటాడు. అసలు అలాంటి ఒక మగవాడి మీద భార్య ఎంత చీపు అభిప్రాయం పడుతుంది. అసలు ఒక్క నిమిషం మగవాడు ఆలోచించిస్తే ఏ మగవాడు అలా అడగే ధైర్యం చేయడు. ఎందుకంటే మన మంత్రాలు గాని ఇవి గాని భర్త అన్న పొజిషన్ ని ఎంత గొప్పగా పెట్టే. శ్రీమన్నారాయణ అన్నారు, ఈవిడ లక్ష్మీదేవి అన్నారు. ఈవిడ లక్ష్మీదేవి అన్నది ఒకటే నమ్ముతున్నారు, అందుకే నువ్వు మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకురా, అక్కడి నుంచి డబ్బులు తీసుకురా అని అడుగుతున్నారు తప్ప నువ్వు ఆమె లక్ష్మి, ఆమె డబ్బులు తేవడానికి సోర్స్ అనుకుంటున్నావు, కానీ నువ్వు శ్రీమన్నారాయణ అనే ఒక గొప్ప స్థాయి నీకు ఇచ్చారు, అది నిలబెట్టుకోవద్దా? అది ఎంత గొప్ప స్థానం అది. అలాంటి ఒక స్థానాన్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పనంగా డబ్బులు రావాలి అని కోరుకోవటం, అలా నువ్వు అడిగిన రోజున అరే నేను తనకు అవసరం అయితేనే వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కురమ్మన్నాడు, మరి ఇలాంటి మనిషి రేపు నాకు అవసరం వస్తే నాకేం నిలబడతాడు? పిల్లలకి రాదా? అరే మా నాన్న అంటే ఏంటి, ఫస్ట్ హీరో నాకేదైనా వస్తే మా నాన్న అట్లా కవచం లాగా నిలబడి నాకు చేస్తాడు అని నీ మీద గౌరవం పెరగాలి నీ పిల్లలు. నువ్వే వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా, వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా, ఇవి తాకట్టు పెట్టి తీసుకురా అంటే నీ పిల్లల దృష్టిలో నీ గౌరవం ఎట్లా ఉంటుంది? ఇలా ఆలోచించగలిగితే వాళ్ళు కూడాను అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో ఏమైనా సరే నీ రిసోర్సెస్, నీ కెపాసిటీ, నీ దాని నుంచి తెచ్చుకోగలిగేలాగా భార్యాభర్తలు ఆలోచించగలగాలి. నీకు మంచి జరగడం అంటే మరొకటి ఎవరికో చెడు జరగటం కాదు. నీకు మంచి జరగటం అంటే నీకు మంచి జరగడం మాత్రమే అయ్యి ఉండాలి దాంట్లో. ఇలా నువ్వు ఆలోచించగలిగిన విధానం నీకు కానీ నీ భర్తకు కానీ ఉన్నప్పుడు
ఆబ్వియస్గా కొంతకాలం అయిన తర్వాత నీ స్థాయి ఏంటి, నీ ఆలోచన స్థాయి ఏంటి, నీ మంచితనం యొక్క స్థాయి ఏంటి అనేది అవతల వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దాసోహం అనట. ఇనిషియల్ గా రాదండి, ఇనిషియల్ ఎవరికి రాదు, ఎందుకంటే రకరకాలుగా పెరిగి వచ్చారు కదా, కమ్యూనికేట్ అవడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు అదో ప్రాబ్లం అవుతుంది, ఈ సోషల్ మీడియా వచ్చేయడం వల్ల రెడ్ ఫ్లాగ్, బ్లూ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ అని ఎవరి రకాల రంగుల ఫ్లాగ్లు వాళ్ళు ఎత్తేసుకుంటూ కూర్చుంటున్నారు. ఈ ఫ్లాగుల రంగులన్నీ పోల్చుకునే మ్యాచింగ్ సెంటరా, ఇవన్నీ పోల్చుకున్న తర్వాత నేను రిలేషన్షిప్ లోకి వస్తానంటే ఇది నడిచే పని కాదు, ఇది అట్లా అవ్వదు. ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని ట్రైట్స్, కొన్ని నెగిటివ్ ట్రైట్స్, కొన్ని పాజిటివ్ ట్రైట్స్ ఉంటాయి. అవి ఇద్దరిని అర్థం చేసుకొని ఇద్దరు కలిపి ఒక మిడిల్ గ్రౌండ్ లోకి వచ్చి చేయాలి. బట్ ఏదైనా సరే అవతల వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదించట్లేదు ఇదంతా కాదు. ఒక ఇద్దరు కలిసి వివాహం అనే బంధంలోకి వచ్చినప్పుడు సమానమైన ప్రేమ, సమానమైన గౌరవం ఉండాలి. గౌరవం విషయంలో మీరు ఇవ్వడంలో కాంప్రమైజ్ అయినా అది చెడుతుంది రిలేషన్, తీసుకోవడంలో కాంప్రమైజ్ అయినా రిలేషన్ చెడుతుంది. ఇది ఒక్కటే మౌలికమైన సూత్రం. ప్రేమ అటు ఇటుగా ఉన్నా కూడా ప్రేమ వచ్చేస్తుంది, పర్వాలేదు. ప్రేమ అటు ఇటుగా ఉన్నా కూడాను వయసు పరంగా కలిసి ప్రయాణం చేయడం వల్ల, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితుల వల్ల ఈ ప్రేమ అన్నది ఏదో రకంగా ఫిల్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. కానీ గౌరవం మాత్రం ఎక్కడ దొరకాల్సిన గౌరవం అక్కడ దొరకాల్సిందే. ఆ విషయంలో ఇవ్వటంలోనూ తప్పు జరగకూడదు, తీసుకోవటంలోనూ తప్పు జరగకూడదు. ఈ రెండిట్లో ఎక్కడో ఒక్కడ మీ చోట మీకు తప్పు జరిగినా కూడా దాని రిపర్కషన్స్ మీకు రిలేషన్షిప్ లో కనిపిస్తుంటాయి. బేసిక్ గా ఒక క్లారిటీ, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. అది ఆడవాళ్ళ చదువుతో సంబంధం లేదండి, ఏ చదువు లేకుండా కూడా పూర్వం ఆడవాళ్ళు వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. నీకేంటి, నీ దృష్టిలో మంచి అంటే ఏంటి, నీ దృష్టిలో చెడు అంటే ఏంటి, నీ దృష్టిలో మోసం అంటే ఏంటి, నీకు మోసం అనిపించింది నువ్వు ఇంకోటి చేయనివ్వకూడదు, నీకు మంచి అనిపించినప్పుడే నువ్వు ఇంకోటి చేయాలి, నీకు చెడు అనిపించింది నువ్వు ఇంకొకరికి చెడు చేయకూడదు. ఇవి చదువుతో సంబంధం లేదు. కానీ ఇలాంటి ఒక వ్యక్తిత్వం నీది అని నువ్వు ప్రదర్శించగలిగితే ఖచ్చితంగా ఎవరైనా దాసోహం అవుతారు. దానికి భర్తే కాదు, ఆడపడుచులైనా, అత్తగారులైనా, స్నేహితులైన ఎవరైనా సరే. అంటే దిస్ ఈజ్ వాట్, ఇలాంటి ఒక పర్సన్తో నిలబడటం, ఇలాంటి ఒక పర్సన్తో మాట్లాడటం, ఇలాంటి ఒక పర్సన్తో కలిసి టైం స్పెండ్ చేయడం కూడా నాకు ఒక అద్భుతమైన ఫీలింగ్ అని ఒకటి క్రియేట్ చేయగలిగినప్పుడు అందరూ దాసోహం అవుతారు. ఎస్ మేడం, చాలా వాల్యుబుల్ పాయింట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.